చూపు గురించి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28, మాథ్యూ చాప్టర్ 5th 28 వర్స్. నేను మీతో చెప్పునిదేమనగా లిజన్ చర్చ్. ఒక స్త్రీని మోహపు లిజన్ చర్చ్. సంగమా వినుమో, విశ్వాసి వినుమో, యవనస్తుడా వినుమో, పెళ్ళైన భార్యాభర్తలు వినుమో, బోధిస్తున్న సేవకుడా వినుమో. చదువమ్మా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఏం చేస్తున్నాడు? ఆమెతో వ్యభిచారము చేస్తున్నాడు. ఒక స్త్రీ పురుషుడు కలిస్తే వ్యభిచారం కాదు. ఒక స్త్రీ ఒక పురుషుడు భార్యకు తెలియకుండా భర్తకు తెలియకుండా చేస్తే వ్యభిచారం కాదు. నీ చూపే వ్యభిచారం రా అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఒక స్త్రీనంట మనం అంటుల్లా మన వాడుక భాషలో కత్తిలాగుంది. ఎలాగుంది? ఏముంది అంటమే అవి మాటలు. ఒక స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూసినప్పుడు 10 ఆజ్ఞల కన్నా ఈ ఆజ్ఞ చాలా పవర్ఫుల్ తెలుసా? 10 ఆజ్ఞల్లో నీ పొరుగు వారి భార్యను వారికి సంబంధమైన చేయకూడదు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు అన్నాడు. దీన్ని ఇంకొకరు ముందుకు తీసుకెళ్తా నీ చూపులో మార్పు రాకపోతే కళ్ళు స్కాన్ చేస్తుంది. చెప్పండి. ఆ పిక్చర్ని మెదడుకు పంపిస్తుంది. మెదడు మన బాడీలో ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏం చేస్తుంది? కళ్ళు స్కాన్ తీస్తుంది. ఆ తీసిన స్కాన్ని మెదడుకు పంపిస్తుంది. మెదడు రిటర్న్ దాన్ని ఏం చేస్తుంది? మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో వాటన్నిటికీ అది సెండ్ చేస్తుంది. అందుకే ఆకాను దోపుడు సొమ్మును చూశాడు. ఏం చూశాడు? ఆకాను దోపుడు సొమ్ము చూశాడు. ఈరోజు ది వాయిస్ ఆఫ్ గాడ్ చర్చిలో కూర్చుని నీ చూపు ఏ విధంగా ఉంది? నీ చూపు మత్తయి 5:25 ప్రకారం ఎలాగుంది? నువ్వు ఎలా చూస్తున్నావు ఒక పురుషుణ్ణి? నువ్వు ఎలా చూస్తున్నావు ఒక స్త్రీని? నువ్వు క్రైస్తవుడిగా, విశ్వాసిగా, దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు నేను మన చూపులు ఏ రీతిగా ఉన్నాయి? దీన్ని గమనించాలా. ఆకాను దోపుడు సొమ్ము చూశాడు. ఈరోజు నువ్వు శాపగ్రస్తుడు అవ్వటానికి కారణము చూపు కారణం కదా. ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేకుండా పోవటానికి ఈ శాపానికి కారణము నీ చూపు కదా. అందుకే ఇది చూపు, మొదటి చూపు ఏంది? దీని చూపు ఏంది? దీని పేరేం చెప్పాడు దేవుడు? మోహపు చూపు. చెప్పండి. రెండవది